హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. మా స్టైల్లో మేము ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. కాకరకాయలు అనేవి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసేసి సన్నగా రౌండ్గా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఆనియన్ అండ్ కాకరకాయ. ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ తీసుకోండి. పసుపు వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి. సో ఇప్పుడు పసుపు చూపించట్లేదు. నెక్స్ట్ చూపిస్తాను. సగం కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి కొబ్బరి కారం అండి. నేను ప్రతి ఫ్రైలోకి ఈ కొబ్బరి కారమే యూజ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ కారం డీటెయిల్గా కావాలి అంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. కొబ్బరి కారం అని ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మనం కాకరకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని బాండిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాకరకాయలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. త్వరగా అయితే ఫ్రై అవుతాయి కానీ మాడిపోతాయి. టేస్ట్ వేరేలా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. కొంచెం ఓపిక్గా చేసుకోండి ఈ కర్రీ మాత్రము. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఈ కర్రీకి ఆనియన్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయ అనేది కూడా అలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నేను చేసిన స్టైల్లో చేసి నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇదిగోండి మొత్తం ఫ్రై, ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై అయిందంటే మరీ చేదు వస్తుంది. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మీకు గుర్తేంది అంటే మనము ఫస్ట్ ఆయిల్ కాగిన వెంటనే కాకరకాయలు వేసామంటే బుడకలు ఎక్కువ వస్తాయండి ఆయిల్లో. ఇప్పుడు చూడండి బుడకలు కొంచెం తగ్గాయి, ఫ్రై అయ్యాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఫ్రై అయ్యాయి అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, మీకు అర్థమవుతుందండి. సో అలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి మొత్తం నీట్గాను. కొంతమంది కాకరకాయలో గింజలు ఇష్టపడతారు, కొంతమంది గింజలు ఇష్టపడరండి. కొంతమంది గింజలు లేకుండా కాకరకాయ చేసుకుంటారు. సో దీంట్లో మాత్రం గింజలు ఉంటేనే కాకరకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ గింజలు కూడా నేనేమి తీయనండి. నేను ఎలా అయితే కాకరకాయ ఓన్లీ పీల్ మాత్రమే తీస్తాను. పీల్ తీసేసి ఎలా అయితే ఉందో కాకరకాయ అనేది అలానే కట్ చేసేసి అలానే వేసేస్తాను అనమాట. ఫైనల్గా కర్రీ డీప్ ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ వచ్చింది కదండి, ఆ ఆయిల్ని ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకోండి. మీరు డైలీ యూజ్ చేసే కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనము కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోకపోతే మనం కాకరకాయ అనేది ఫ్రై చేసుకుంటాం, సరిగ్గా ఫ్రై అవ్వండి కాకరకాయ ముక్కలు. సో అందుకోసం నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. దట్టు ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ కర్రీ కూడా 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. మీరు కరెక్ట్గా కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసాక ఫ్రైకి మిగతా ఆయిల్ ఉంచాను. ఆ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి సన్నగా పొడవుగా, ఆ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మీరు వేసేటప్పుడే కొంచెం స్ప్రింకిల్ లాగా వేసుకోండి. లేదు మీకు మధ్యలో టైం ఉంది అంటే ఆనియన్స్ అన్నీ విడివిడిగా తీసి పెట్టుకోండి. అంటే పీసెస్ కట్ చేస్తారు కదా, ఆ పీసెస్ అలానే వేసేసాను నేను. అలా వేసిందంటే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది ఆనియన్స్ పడేదానికి. సో సన్నగా తీసుకొని ఇప్పుడు చూడండి ఇంకేంటితే అలా అంటున్నాను. సో అలానే మీరు చేత్తో కానీ అన్నారు అంటే ఆనియన్స్ మొత్తం విడిపోతాయి, త్వరగా కూడా మగ్గుతాయండి. ఇగోండి ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి సాల్ట్ అండి. నేను ఇప్పటి వరకు సాల్ట్ కానీ పసుపు కానీ ఏది యూజ్ చేయలేదు కాకరకాయలోకి. ఓన్లీ కాకరకాయ మాత్రమే డీప్ ఫ్రై చేశానండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ కారం చూపించా కదండి, ఆ కారంలో వచ్చేసి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో అందుకోసమే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అండి. పసుపు కూడా వేసుకొని ఆనియన్స్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి పసుపుని. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గితే సరిపోతుంది. అంటే మనము బాగా మగ్గిన తర్వాత గెంటుతో ఊరికే అట్లా అంటే కట్ అయిపోతాయి కదండి, అలా కట్ అయితే సరిపోతుంది.
దీంట్లో ఆనియన్ కూడా వన్ ఆఫ్ ది టేస్ట్ అండి. టేస్ట్ ఆనియన్ వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఫైనల్గా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఆ కాకరకాయ ముక్కలు వేసేసి ఆనియన్స్లో మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అండి. కాకరకాయ పీసెస్, ఆనియన్స్, ఆయిల్ మొత్తం మిక్స్ అవ్వాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నేను ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఏంది ఇంత ఆయిల్ అనుకోవద్దండి, కొంచెం కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు, కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను కొబ్బరి కారం అని చెప్పా కదండి, ఆ కొబ్బరి కారం వేస్తున్నాను. మీరు సైడ్ డిష్గా కావాలంటే దీన్ని సైడ్ డిష్గా వాడుకోవచ్చు, లేదు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు రైస్లో కలుపుకొని తింటాము, సో అందుకోసం కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట. ఎందుకంటే రైస్లోకి కూడా సరిపోవాలి కదా, అందుకోసం కొంచెం కారం ఎక్కువ వేసి ఫ్రై చేస్తాను. కారం వేసిన తర్వాత ఒక 2 minutes మిక్స్ చేసేసేయండి, సిమ్లో పెట్టే చేయండి. ఒకసారి ఆనియన్స్లోకి మనము కాకరకాయ ముక్కలు అవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టే మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని కొబ్బరి కారం వేసాం కదండి, కొబ్బరి కారం వేసి కూడా ఒక 2 minutes అలా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కారం అనేది కూడా ఆ ముక్కలు అన్నిటికీ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ మీకు చెప్పడానికి మిస్ అయ్యానండి, క్లిప్ మిస్ అయింది. షుగర్ అండి. షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లం వేసుకోవచ్చు అండి. నేనైతే షుగరే యూస్ చేస్తాను, బెల్లం అనేది కొంచెం తక్కువ యూస్ చేస్తాను. ఆ షుగర్ అనేది ఒక 1/2 స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోండి. షుగరు, ఆనియన్, కాకరకాయ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ షుగర్ మొత్తం కాకరకాయలో మిక్స్ అయిపోవాలండి, మెల్ట్ అయిపోతుందండి, అది ఎక్కడ కూడా తగలదనమాట. ఇదేనండి మా స్టైల్లో చేసిన కాకరకాయ ఫ్రై, మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి కాకరకాయ ఫ్రై అనేది. మీరు ఎప్పుడూ కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.